వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ మరోసారి హైదరాబాద్ కు చేరింది. కొండా దంపతులకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపొందింది. కాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొండా ఫ్యామిలీ రానుంది. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై చర్చించనున్నారు. కొద్ది రోజులుగా కొండా ఫ్యామిలీ వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ వచ్చి క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇచ్చారు కొండా మురళి. వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కొండా మురళి ఇటు ఆ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న ఫైట్ విషయంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది కదా, ఏంటి ఈ వివాదం, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్కి ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి నేతలు కడియం శ్రీహరి కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను గత వారం కలిశారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఆమెకు తెలియజేశారు. ఇక క్రమశిక్షణ కమిటీ కూడా ఈ ఉమ్మడి వరంగల్ పంచాయతీని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కొండా మురళి 4 రోజుల క్రితం ఆయన గాంధీ భవన్కి వచ్చాడు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది అనే అంశానికి సంబంధించి ఒక 6 పేజీల లేఖతోని ఒక నివేదికను తయారు చేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి ఇచ్చారు. ఈరోజు మీనాక్షి నటరాజన్ కొండా దంపతులు ఇద్దరిని తనను వచ్చి కలవాల్సిందిగా ఆమె కోరింది. కాసేపట్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్కి కొండా మురళి, మంత్రి కొండా సురేఖ ఇద్దరు కాసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి విషయాలను, అంటే ఇదివరకే క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికను మరోసారి మీనాక్షి నటరాజన్కు ఇవ్వనున్నారు. అక్కడ నియోజకవర్గాల వారిగా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పాలవుతుంది, ముఖ్యంగా తనపై జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మొదటి నుంచి వీళ్ళు కొండా ఫ్యామిలీ ఆరోపిస్తున్నట్టు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నారనే ప్రచారాన్ని అక్కడ కడియం శ్రీహరి చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్నే కాసేపట్లో మీనాక్షి నటరాజన్కు తెలియజేయనున్నారు. గత వారం ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ మీనాక్షి నటరాజన్కు వివరించారు. ఈరోజు కొండా ఫ్యామిలీకి సంబంధించి అంటే కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళిద్దరి వెర్షన్ని మీనాక్షి నటరాజన్ విననున్నారు. ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఒక 2 మెన్ కమిటీని వేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వీళ్ళిద్దరితోనే ఒక కమిటీ కూడా ఇప్పటికే వేశారు. కానీ వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలా, తామంత కావాలా పార్టీ తెలుసుకోవాల్సిందిగా ఒక అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సమస్యను ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. దాంట్లో భాగంగా మీనాక్షి నటరాజన్ స్వయంగా ఈ కేసుని టేకప్ చేసిందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో ఇబ్బందులు ఉంటే, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల మధ్యలో సమన్వయ లోపం ఉంటే అది పార్టీ పైన రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యను ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు తీసుకొచ్చే బాధ్యతను మీనాక్షి నటరాజన్ చేపట్టిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వెర్షన్ విన్నటువంటి మీనాక్షి నటరాజన్ కాసేపట్లోనే కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళ నుంచి తమ వెర్షను విననుంది. ఈ విన్న తర్వాత క్రమశిక్షణ కమిటీకి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ గైడ్ చేసి ఈ విషయాన్ని ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కి వచ్చే విధంగా, ముఖ్యంగా ఈ నాయకుల మధ్యలో కోఆర్డినేషన్ ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లోనే ఇటు కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళిద్దరు మీనాక్షి నటరాజన్ వచ్చి కలవనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.